మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ఎలక్షన్స్కు ముందు నుంచి కూడా చెప్తుంటాడు ప్రతి వేదికల మీద ఏం చెప్తుంటే, నా బిడ్డ పెళ్లి ఉండంగా, నా బిడ్డ వరపూజ ఉండంగా నన్ను జైల్లో పెట్టిండు. ఎందుకు నిన్ను జైల్లో పెట్టిండు? ఇదే అంబేద్కర్ సాక్షిగా 50 లక్షల రూపాయలు నువ్వు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి పని నువ్వు చేసినావు కాబట్టి, దొంగ పని లంగ పని చేసినావు కాబట్టి నిన్ను తీసుకుపోయి లోపల పెట్టిర్రు. పెట్టినందుకు నా బిడ్డ పెళ్లికే లేకుండా చేసినావు కదా. అరే నీడ లేకుండా చేసినావు కదా నేను కదా. నీడ లేకుండా కాదు, నువ్వు లేకుండా జరిగేది కూడా కాదు. కానీ ఇల్లు లేకుండా వీళ్ళు ఏం కావాలి? రోడ్డు పాలు కావాలన్నా? 10 సంవత్సరాల నుండి వాళ్ళకి ఏం తెలుసు అబ్బా? ముట్టుపక్కల పిల్లలు వాళ్ళ భవిష్యత్ ఏం తెలుసు, వాళ్ళకి సంగతి ఏం తెలుసు? నేను నీ బిడ్డ పెళ్లికి నిన్ను లోపటేసిండ్రు అని అంటే నువ్వు ఇట్లా ఇంతమందిని నిర్వాసితులని చేసినావు కదా. నిన్నేం చేయాలి అసలు? నిన్నేం చేయాలి అసలు? ఈ భూమి కూడా నువ్వు కాదు, 64 ఎకరాలు 62 ఎకరాలు భూమి వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చింది, ఆ ట్రస్ట్ బోర్డు ఇచ్చింది. ఇవాళ వచ్చి కొత్త కథలు దానికి ఇటు చెప్పి అటు చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా.